పంచదశి మహామంత్రం చేస్తే ఫలితం ఏమిటి? ఇది మనకు వచ్చే చిన్న ప్రశ్న. మంత్రం చేశాము, మంత్రం చేస్తే ఏమొస్తుంది? అసలు శ్రీ విద్య అనేది మోక్ష విద్య, జ్ఞాన విద్య అని చెప్పుకున్నాం మనం. శ్రీ విద్య జ్ఞాన విద్య. జ్ఞానం వల్ల నీకు వచ్చేది ఏమిటి అంటే జ్ఞానదేవత కైవల్యం, మోక్షం వస్తుంది. కాబట్టి శ్రీ విద్య కనుక నువ్వు ఉపాసన చేసినట్లయితే నీకు మోక్షం వస్తుంది అన్నాం. అందుకే లలితా త్రిశతి ఇందులో ఫలశ్రుతిలో చివరిలో చెప్తారు చూడండి. యస్యనో పశ్చిమం జన్మ ఇదివా శంకర స్వయం తేనైవ లభ్యతే విద్యా శ్రీమత్ పంచదశాక్షరి. ఎవరికైతే మరుజన్మ అనేది లేదో, ఎవరైతే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము అని చెప్పబడతాడో అతడు మాత్రమే శ్రీ విద్యలోకి ప్రవేశిస్తాడు. అతడికే శ్రీ విద్య అనేది అంటుతుంది అని చెప్పారు. అందుకే ఇక్కడ ఒక నానుడి బాగా ఉంది బయట, మీకు ఎంతవరకు తెలుసో నాకు తెలీదు. శ్రీ విద్య అనేది ఎవరికి పట్టదు అని అంటారు. వెంటనే అదేంటండి పట్టబోవటం ఏంటి, మేము మంత్రం చేస్తున్నాం కదా. మీరు మంత్రం చేసినంత మాత్రం చేత మీరు శ్రీ విద్యాపరులు కాదు అని నేను గతంలో చాలాసార్లు చెప్పాను. శ్రీ విద్యాపరుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అనేవి నేను గతంలో చెప్పాను. 6 లక్షణాలు చెప్పాను. ఈ 6 లక్షణాలు ఉన్నటువంటి వాడు మాత్రమే శ్రీ విద్యాపరుడు అనబడతాడు, మిగిలిన వాళ్ళు కాదు. వాళ్ళు కేవలము పేరుకు మాత్రమే శ్రీ విద్యాపరులు, అంతవరకే. మీరు చెప్పుకోవచ్చు మేము కూడా శ్రీ విద్యాపరులం అండి, ప్రతిరోజు 4000 5000 మేము జపం చేస్తామండి, చేయొచ్చు. కానీ ఎవరైనా వచ్చి పంచదశి మహామంత్రంలో అక్షరాలు ఎన్నున్నాయి అని అంటే తెల్లమొహం కనుక వేసేయట్లయితే మీరు శ్రీ విద్యాపరులోనే ఎలా చెప్తాం మనం? ఏమండి నేను ఒక మంత్రంలో చూశాను, ఆ మంత్రంలో 29 అక్షరాలు ఉన్నాయి, అది కూడా పంచదశి మహామంత్రమే అని చెప్పారు. మరి అది ఎలా జరుగుతుంది? 29 అక్షరాలు ఉన్నాయి కదా అని ఎవరో ఒక ప్రశ్న వేశాడు. మీ దగ్గర సమాధానం ఉందా? మరి ఆ మాత్రం సమాధానం చెప్పలేనటువంటి వాళ్ళు మీరు శ్రీ విద్యాపరులు ఎలా అవుతారు? నేను ఎవరిని కించపరచడం లేదు. విషయం తెలియకపోతే తెలుసుకోండి, ఇది కష్టమేం కాదు, తప్పేం కాదు, ఎవడూ సర్వజ్ఞుడు కాదు. సరే, ఇప్పుడు శ్రీ విద్య అనేది మోక్ష విద్య. ఇందాక మనం చెప్పుకున్నాం, యస్యనో పశ్చిమం జన్మ ఇదివా శంకర స్వయం తేనైవ లభ్యతే విద్యా శ్రీమత్ పంచదశాక్షరి. అటువంటి వాడికి మాత్రమే పంచదశి మహామంత్రం అనేది వస్తుంది అన్నాం. ఎవరికైతే మరుజన్మ లేదో వాడికి. ఇక్కడ ఒక చిన్న విషయం ఏమంటే, ఒకసారి నాతో పనిచేస్తున్నటువంటి ఆయన ఒక మాస్టర్ గారు, సంస్కృత ఆంధ్రాలు పూర్తిగా చదువుకున్నటువంటి వాడు. ఆయన పెద్దవాడు, నాకన్నా 15-20 సంవత్సరాల వరకు పెద్దవాడు. ఆయన ఒకసారి మాట్లాడుతూ, నిష్ఠాగరిష్ఠుడు, సంస్కృతం చదువుకున్నాడు కదా. ఆ రోజున సంస్కృతంలో చదువుకున్నాడు అంటే ఆ రోజుల్లో వాళ్ళు తప్పనిసరిగా శిఖ అనేది పెట్టుకునేవాళ్ళు, ప్రతిరోజు సంధ్యావందనం చేసేవాళ్ళు, 3 పూట్ల కూడా ఇంట్లో దేవతార్చన అనేది ఉండేది. వాళ్ళు వేషధారణలో కూడా పంచె కట్టుకునేవాళ్ళు. ఇలాంటి కొన్ని లక్షణాలు ఉండేవి వాళ్ళకి. ఆయన కూడా అటువంటి వాడే నిష్ఠాగరిష్ఠుడు. అయితే తెలుగు సంస్కృతం చదువుకున్న మాస్టర్ కదా, కొంచెం హాస్యము అనేది ఎక్కువ ఉంటుందా వాళ్ళ దగ్గర. ఆయన ఏదో ఒక విషయం మీద మాట్లాడుతూ, మా కోడలు ఈ మధ్యనే పంచదశి మహామంత్రం చెప్పుకుందండి, తనకి మరుజన్మ లేదట, చెబుతూ ఉంటుంది అని వెకిలిగా ఓ నవ్వు నవ్వేశాడు. వెకిలి నవ్వు నవ్వేశాడు, అయిపోయింది. అంటే ఇక్కడ ఈయన సంస్కృతాంధ్రాలు చదువుకున్నాడు నిజమే, కానీ శ్రీ విద్యాపరుడు కాదు. శ్రీ విద్యలో ఈయన ప్రవేశం లేదు, అందుకని దాని గురించి ఆయనకేం తెలియదు కాబట్టి వాళ్ళ కోడల్ని హేళన చేస్తూ ఓ నవ్వు నవ్వేశాడు. ఆయన ఇక్కడ హేళన చేసిన కోడల్ని కాదు, శ్రీ విద్యాపరుల్ని. ఈ విషయం మనం గుర్తించాలి. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, అమ్మాయి ఏం చెప్పింది,
నేను పంచేసి మహామంత్రం చెప్పుకున్నాను కాబట్టి నాకు మరుజన్మ అనేది లేదు, ఇదే ఆఖరి జన్మ, నేను మోక్షం పొందేస్తాను అని చెప్పింది. ఎందుకు చెప్పింది అలా? ఆ మంత్రం చెప్పినటువంటి గురువు గారు ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట చెప్పాడు. యస్యనో పశ్చిమం జన్మ ఇదివా శంకరస్వయం, నీకు మరుజన్మ లేదు అని చెప్పాడు. ఎప్పుడు పంచేసి మహామంత్రం చెప్పుకుంటే మరుజన్మ లేదు అని గురువు గారు చెప్పాడు. అదే మంత్రం, అదే మాట అమ్మాయి చెప్పింది. ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్టు అనే విషయం కూడా మనం చూడాలి. ఎంతవరకు కరెక్టు అనే విషయం కనుక మనం చూడాలి అంటే ఒక్కసారి దాని పూర్వాపరాలు చూడాలి. మంత్రం చెప్పుకున్నాము అంటే కేవలము ఆ 15 అక్షరాల మంత్రాన్ని మనం చిలక పలికినట్టుగా పలికినంత మాత్రం చేత ఉపయోగం అనేది లేదు. అలా మంత్రం చెప్పుకున్నంత మాత్రం చేత ఉపయోగం అనేది లేదు. నువ్వు మంత్రం చెప్పుకున్నాను అని అంటానికి సార్థకత ఏమిటి? మంత్ర జపం చేయాలి. మంత్ర జపం చేయాలి అంటే ఎంత చేయాలి? మంత్రార్థం నీకు తెలియాలి. మంత్రార్థం తెలియాలి అంటే ఒకసారి జరిగినటువంటిదే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. నేను ఒక చోట కూర్చొని ఉన్నాను. ఒక అతను వచ్చాడు నా దగ్గరికి. అతనికి మా అయితే ఒక 24-25 సంవత్సరాలు ఉంటాయి. నమస్కారం పెట్టాడు. గురువు గారు నాకు చిన్న ఇది కావాలి అన్నాడు. ఏంటి రబ్బాయి నా వల్ల నీకేం కావాలి అన్నాను. పంచదశి మహామంత్రాన్ని నాకు అర్థం కావాలండి అన్నాడు. మంత్రం చెప్పుకున్నావా? చెప్పుకున్నానండి. ఎవరి దగ్గర చెప్పుకున్నావు? విజయవాడలోనే ఒక ఆయన పేరు చెప్పాడు. ఆయన చాలా పెద్దవాడు, వేద పండితుడు. ఆయన శ్రీ విద్యలో నిష్ణాతుడు కూడా. ఆయన దగ్గర కనీసం 200 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఆయన దగ్గర మంత్రం చెప్పుకున్నాడు. సరే, మంత్రం చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆయన అడిగినటువంటిది ఏమిటి అంటే, మరి మీ గురువుగారిని అడగకపోయేవరా అన్నాను. గురువుగారిని అడిగానండి, నేను చాలాసార్లు అడిగాను. 2 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర ఊడిగం చేస్తున్నాను, ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాను. మంత్రార్థం చెప్పమని నన్ను అడుగుతున్నాను. ఆయన నాకు ఇంతవరకు చెప్పలేదు. బహుశా ఆయనకు కూడా తెలిసి ఉండదు, అందుకని నాకు చెప్పలేదు. ఈ కారణం చేత నేను మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. చూడండి ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో. ఆయన వేదాలు చదువుకున్నటువంటి వాడు, పండితుడు, శ్రీ విద్యలో నిష్ణాతుడు, 200 మందికి పైగా ఆయన మంత్రోపదేశం చేశాడు. నాకు తెలుసు. ఆయనకేమీ తెలియదు అని చెప్పి వీడు చెప్తూ ఉన్నాడు. ఎవరు? ఈ కురకొంక. అరే నువ్వు మంత్రజపం చేస్తున్నావా అన్నాను. చేస్తున్నానండి అన్నాడు. ఎంత చేసావు అబ్బాయి అన్నాను. ఎంత చేస్తావు అసలు రోజు? పొద్దున ఒక మాల, సాయంత్రం ఒక మాల చేస్తానండి అన్నాడు. నేను వెంటనే అబ్బా చాలా చేస్తున్నావురా నువ్వు అన్నాను. అదేమిటండి అన్నాడు. నువ్వు ఒక మాల జపం చేసేదానికి మీ గురువుగారు అసలు నీకు మంత్రం చెప్పడం, దానికి నేను అర్థం చెప్పడం కూడానా? ఈ మాత్రం దానికి నీకు అర్థం కూడా కావాలా? వెళ్ళు, కనీసం 1,00,000 చేసిరా. 1,00,000 జపం చేసి నేను చేశాను అని చెప్పి రా నా దగ్గరికి. అప్పుడు నేను నీకు అర్థం చెప్తాను రబ్బాయి అన్నాను. ఈ సంఘటన జరిగి ఒక 25 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇంతవరకు మళ్ళీ వాడు నాకు కనిపించలే. చూడండి, అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా వీడికి 1,00,000 జపం చేసేటటువంటి అవకాశమే దొరకలేదన్నమాట. మంత్రం మీద వాడికి అంత శ్రద్ధ ఉంది. మా గురువు గారికి ఏం తెలియదు, అందుకని నాకు చెప్పలేదు అని వీడు బయట. అలా కాదు. మంత్రం తెలుసుకున్నాము అంటే, మంత్రం చేస్తున్నాము అంటే నువ్వు గట్టిగా చేయాలి. ఎస్సెనో పశ్చిమం జన్మ, మరుజన్మ లేనటువంటి వాడు ఎవడికి ఉండదు మరుజన్మ. అందులో నిష్ణాతుడైనటువంటి వాడు, పండిపోయినటువంటి వాడు, కర్మశేషము అనేది దగ్గరగా లేనటువంటి వాడు, అటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో వాడికి మరుజన్మ అనేది ఉండదు. అంతే తప్పించి నేను కూడా మంత్రం చెప్పుకున్నానండి, ఏదో పొద్దున్నే కాఫీ తాగినట్టుగా 10 సార్లు మంత్ర జపం చేస్తాను, సాయంత్రం కూడా స్నానం చేసేప్పుడు ఒకసారి అనేస్తాను, సరిపోతుంది. నాకు ఎలా కుదురుతుందండి? మిగిలిన పనులు ఉంటాయి కదా. మరి మిగిలిన పనులు ఉండేప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు మంత్రం చెప్పుకున్నాను అంటే నువ్వు ఖచ్చితంగా మంత్రం చేయాలి. కనీసం
రోజుకి 3-4 వేలు అయినా, పొద్దున 3,000, సాయంత్రం 3,000 చేయవయ్యా. ఎంత సమయం పడుతుంది నీకు? ఏం 3 గంటలు కూర్చోలేవా? కూర్చోలేనివాడివి నీకు మంత్రం ఎందుకు? మీరు కనుక మంత్రం చెప్పుకొని చేయదలుచుకుంటే గట్టిగా చేయాలి. ఒక రోజున కుదరకపోయినా ఇంకో రోజున కుదుర్చుకోండి. కాబట్టి ఇక్కడ శ్రీ విద్యలో ప్రవేశించినటువంటి వాడికి మరుజన్మ ఉండదు అంటే ఉండదు, నిజమే. ఎవరికి ఉండదు? ఇంత గట్టిగా మంత్రం జపం చేసేవాడికి. నువ్వు మంత్రం చేస్తున్నావు, మంత్రం నీకు సిద్ధించిందా? భగవత్ సాక్షాత్కారం అనేది జరిగిందా? గురు సాక్షాత్కారం జరిగిందా? మరి ఏం జరిగిందని? ఏమీ లేకుండా నాకు మరుజన్మ ఉండదు అని అంటే ఎట్లా? అలా కాదు. మీరు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి ఇందాక ఆ మాస్టర్ గారు అట్లా చెప్పాడు. ఆయన వెకిల్ నవ్వేశాడు. ఆయనకి దానికి దీనికి తేడా తెలియదు, అందుకని నవ్వేశాడు. కాబట్టి అలా కాదు. ఈ మంత్రం చేసినట్లయితే మరుజన్మ ఉండదు. యదివా శంకర స్వయం. నువ్వు మంత్రం ఇంత జపం చేయటమే కాదు, సాక్షాత్తు నువ్వే పరమేశ్వర స్వరూపము అయితే అటువంటి వాడికి మాత్రమే తేనే లభ్యతే విద్య శ్రీమత్ పంచేశాక్షరి. అటువంటి వాడికి మాత్రమే వస్తుంది. మరి యదివా శంకర స్వయం, అతడే స్వయంగా శంకరుడు. అంటే జన్మ మృత్యులు జరాదులు లేనటువంటి వాడు, పరబ్రహ్మస్వరూపం అతడే. నువ్వు అటువంటి స్థితికి గనక చేరినట్లయితే అప్పుడు నీకు మరు జన్మ ఉండదు అని. అంతేగాని నువ్వు విద్యలో కాలు పెట్టావు, నువ్వేదో ఒక్కసారి ఐంక్లింసవు బాలమంతం చెప్పేసుకున్నానండి, చెప్పుకున్నంత మాత్రం చేత నీకు వచ్చేది ఏమి ఉండదు. ఆ మంత్రాన్ని నువ్వు చాలా గట్టిగా జపం చేయాలి. సరే, జపం ఎట్లా చేయాలి, మంత్రం ఎలా చెప్పుకోవాలో తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ మంత్రం తీసుకున్నటువంటి వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్పాం కదా. నిజంగా చెప్పాలంటే మోక్షం వస్తుందా? జ్ఞానం వస్తుంది, మోక్షం కాదు, జ్ఞానం వస్తుంది. మరి మోక్షం రాదా? మోక్షం అనేది వచ్చేది ఏముంది? మోక్షము అనేది ప్రాప్య వస్తువు, నీ దగ్గరే ఉన్నటువంటిది, ఎక్కడో పెట్టుకొని మర్చిపోయినటువంటి వస్తువు. అది నీ దగ్గరే ఉంది ఆ వస్తువు, నువ్వు దాన్ని ఎక్కడో పెట్టుకున్నావు, మర్చిపోయినావు. దాన్ని ఇప్పుడు మళ్ళీ నువ్వు పొందటమే, అదే ప్రాప్య వస్తువు అంటే. అది నువ్వు పొందదగినటువంటి వస్తువు. కాబట్టి నీకు మోక్షము అనేది ఎక్కడి నుంచో రాదు. మరి ఇప్పుడు మనం చేసే జపం కానీ, తపం కానీ, పూజలు, పురస్కారాలు, లేకపోతే ఇప్పుడు ఈ యజ్ఞాలు, యాగాలు, హోమాలు, క్రతువులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామండి? నీకు పట్టినటువంటి అజ్ఞానాన్ని వదిలించుకోవటం కోసం. భగవత్ సాక్షాత్కారం కలిగింది. ఏం కలిగింది నీకు? అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అనే విషయం తెలుసుకున్నావు నువ్వు. పరమేశ్వరుడు అంటే ఎవరో కాదు, ఎక్కడో లేడు, నేనే పరమేశ్వర స్వరూపాన్ని అనే విషయాన్ని నువ్వు తెలుసుకోగలిగావు. అలా నువ్వు తెలుసుకోగలగటమే అదే నీకు మోక్షము అన్నాడు. అంటే నీ యొక్క స్వరూప జ్ఞానాన్ని, నీ స్వరూప జ్ఞానాన్ని నువ్వు పొందటం. స్వరూప జ్ఞానము అంటే అసలు నువ్వు ఎవరు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవటం. అసలు నువ్వు ఎవరు ఇక్కడ? సృష్టి ప్రారంభం ముందు ఐతిరేయోపనిషత్తులు చెప్తూ ఉన్నాడు, సృష్టి ప్రారంభం కాబోతూ ఉన్నది. అటువంటి సమయంలో ఆ పరమేశ్వర స్వరూపం అన్నింటినీ సృష్టించింది. ఆఖరిగా మానవుణ్ణి సృష్టించింది, జీవిని సృష్టించింది. ఈ జీవి ఎందు నేను లేకపోతే ఎట్లాగా, నేను కూడా ఉండాలి కదా అనుకుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం గుండా ఈ మానవ దేహంలో, అంటే జీవి యొక్క దేహంలో ప్రవేశించింది. అలా ప్రవేశించి జీవికి ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, నవరంధ్రాలు వీటన్నింటితోనూ మమేకమైపోయి వాటన్నింటితోనూ కలిసిపోయింది. అలా కలిసిపోయి ఆ జీవి దేహంతో పొందేటటువంటి ఆ సుఖం కానీ, దుఃఖం కానీ తాను కూడా అనుభవిస్తూ ఉన్నది. సుఖ దుఃఖాలన్నీ తాను కూడా అనుభవిస్తూ, నాకు దేహానికి తేడా అనేది ఏమీ లేదు, నేను అంటే దేహమేను అని భావన చేస్తోంది. కానీ నిజంగా చెప్పాలి అంటే నేను అంటే దేహం కాదు, నేను అంటే ఆత్మ. నేను అంటే ఆత్మ అనే విషయం తెలుసుకోవటమే మోక్షం, అంతకని నేను లేదు. ఈ శరీరంలో ప్రవేశించింది బ్రహ్మరంధ్రం గుండా, మళ్ళీ అదే బ్రహ్మరంధ్రం గుండా కనుక తిరిగి వెళ్ళిపోగలిగినట్లయితే స్వస్థానాన్ని చేరుకుంటుంది.
ఆ జీవాత్మ యొక్క స్వస్థానం ఏమిటి? పరమాత్మ. ఆ పరమాత్మ బ్రహ్మరంధ్రం కూడా మానవ దేహంలో ప్రవేశించాడు. జీవి యందు ఉన్నాడు కాబట్టి జీవాత్మ అని అంటున్నాము. చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉన్నాడు కాబట్టి అతన్ని మనం పరమాత్మ అని అంటూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ జీవాత్మ పరమాత్మ రెండు వేరా అని అంటే రెండు వేరు కాదు, రెండు ఒకటి. మరి రెండు ఒకటి అయినప్పుడు దాన్ని రెండు పేర్లతో ఎందుకు పిలుస్తున్నాము? అదే మనకి ముండకోపనిషత్తులో చెప్పాడు చూడండి. సంసారము అనే వృక్షం మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి. రెండు ఒకే రూపంలో ఉన్నాయి, ఒకే ఆకారంలో ఉన్నాయి, ఒకే ఎత్తులో ఉన్నాయి, ఒకే రకంగా ఉన్నాయి. అందులో ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మ. ఈ రెండింటిలోనూ ఒకటేమో దొరికినటువంటి కాయలు పండ్లు అన్నీ తింటూ ఉన్నది, రెండోది ఏమీ తినకుండా అలా దిక్కులు చూస్తూ కూర్చొని ఉన్నది. ఇక్కడ కాయలు పండ్లు తింటూ ఉన్నది ఏదైతే ఉన్నదో అదే జీవాత్మ. మరి ఈ కాయలు పండ్లు ఏమిటి? జీవాత్మ చేసినటువంటి కర్మఫలాలు. అది కర్మ చేసింది, ఆ కర్మ యొక్క ఫలితం ఇక్కడ అనుభవిస్తూ ఉన్నది, ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తోంది. మరి ఆ రెండవ పక్షి అది పరమాత్మ. అదేమీ అనుభవించటం లేదా? లేదు, ఏమీ అనుభవించటం లేదు. ఎందుకని అనుభవించటం లేదు? పరమాత్మ కర్మ చేయదు. కర్మ అనేది సంచితము, ఆగామి, ప్రారంధము అని మూడు రకాలుగా ఉంటుంది. సంచితము అంటే ప్రతి జన్మలోనూ మనం చేసినటువంటి కర్మ అంతా కూడా ఒక చోట ఒక రాశిగా పడుతుంది, దాన్ని సంచిత కర్మ అని అంటాం. అంటే బ్యాంకులో మనం ఓపెన్ చేసినటువంటి ఆర్డి, రికరింగ్ డిపాజిట్ లాంటిది. ప్రతి నెల అందులో మనం డబ్బులు కడుతూ ఉంటాం. అట్లాగే ప్రతి జన్మలోనూ చేసినటువంటి కర్మ అంతా కూడా వచ్చి ఇక్కడ అక్యుములేట్ అవుతుంది. అందుకే దాన్ని క్యుములేటివ్ డిపాజిట్ అని అంటాం. అది సంచిత కర్మ అంటే. ఈ కర్మనే ప్రతి జన్మలోనూ కూడా కొంత కొంత భాగం చొప్పున అనుభవిస్తూ ఉంటాడు ఈ మానవుడు. రెండవది ప్రారంధము. ఈ జన్మలో మనం అనుభవించే కర్మ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రారంధము అని అంటారు. మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి, ఏవైనా కొంచెం పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు ఏమైందయ్యా అని అడిగితే అంతా నా ప్రారంధం అంటారు. అంటే నేను చేసుకున్నానంటే కర్మ, దాన్ని ప్రతివాడు అనుభవించాల్సిందే, భగవంతుడైనా అనుభవించాల్సిందే. ఈ భూమి మీద జన్మించిన తర్వాత సాక్షాత్తు పరమేశ్వరుడైనా సరే కర్మ ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే, ఇందులో అనుమానం లేదు. ఇక మూడోది ఆగామి. ఆగామి అంటే ఈ జన్మలో చేసే కర్మ, ఇది పోయి సంచితంలో కలుస్తుంది. సంచిత కర్మ అంటేనేమో మొత్తం క్యుములేటివ్ డిపాజిట్. అది ప్రారంధం అంటే ఈ జన్మలో మనం అనుభవించే కర్మ, దీన్ని ఎవరైనా అనుభవించాల్సిందే, దీన్ని తప్పించుకోవడానికి మార్గం ఏం లేదు, అనుభవించాల్సిందే. ఆగామి. ఆగామి అంటే జ్ఞాని అయినటువంటి వాడు కూడా ఈ ఆగామి కర్మ చేయడు, ఈ జన్మలో కర్మ అనేది ఇంకా చేయడు. ఇలా మూడు రకాలైనటువంటి కర్మ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆగామి కర్మ అనేది చేయడు. ఈ సంసారం అనే వృక్షం మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి, అది ఏ రకమైన కర్మ చేయలేదు. ఎవరు? పరమాత్మ. కర్మ చేయలేదు కాబట్టి కర్మ ఫలితం లేదు. నీకు మరుజన్మ ఉండదు, మరుజన్మ ఉండదు అంటే ఎప్పుడూ ఉండదు. ఎందుకు ఉండదు? ఒక్కసారి ఆలోచించండి. మీరేదో తపస్సు చేయటం వల్ల మరుజన్మ ఉండదు, లేకపోతే జపాలు తపాలు హోమాలు ఇవి చేయటం వల్ల మరుజన్మ ఉండదు అని మీరు అనుకోవద్దు. దానికి దీనికి సంబంధము అనేది లేదు. మరుజన్మ ఉండకుండా ఉండాలి అంటే మీరు ఏ రకమైన కర్మ చేయకుండా ఉండాలి. ప్లస్ కానీ మైనస్ కానీ, అంటే పాపం కానీ పుణ్యం కానీ. పాపం చేస్తేనేమో నరకలోకాలకి పోవాలి, పుణ్యం చేస్తే ఆ పుణ్యం అనుభవించడానికి స్వర్గలోకానికి పోవాలి. పాపం చేసిన వాడికే కాదు, పుణ్యం చేసిన వాడికి కూడా మరుజన్మ అనేది తప్పదు. కాబట్టి మరుజన్మ లేకుండా ఉండాలి అంటే కర్మ ఫలితము అనేది లేకుండా ఉండాలి, కర్మ అనేది చేయకూడదు అసలు. ఇప్పుడు ఈ పరమాత్మ ఏ రకమైన కర్మ చేయలేదు, అందుకని కర్మ ఫలితము అనేది లేదు, అది దిక్కులు చూస్తూ కూర్చుంది, ఏమీ అనుభవించటంలా. మరి ఇప్పుడు ఈ ఉన్న రెండు పక్షులు, ఈ జీవాత్మ పరమాత్మ రెండు వేరు వేరా? కాదు. మరి ఏమిటి? ఈ రెండు ఒకటే. రెండు ఒకటే అయితే
ఈ రెండు వేరు వేరు అని ఎందుకంటున్నాం, రెండు పేర్లతో ఎందుకు పిలుస్తున్నాం? మన ఇద్దరం ఒకటే అయితే నువ్వు నేను అనే తేడా ఎందుకుంది? వేరువేరుగా చెప్పాము అంటే మన ఇద్దరం వేరు వేరు అని. ఇప్పుడు మరి జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే వేరువేరా? రెండు ఒకటే. మరి వేరువేరుగా రెండు పేర్లతో ఎందుకు పిలుస్తున్నాము? అజ్ఞానం చేత. మనకి అజ్ఞానంతో జీవాత్మ పరమాత్మ రెండు కూడా వేరు వేరు అని మనం భావన చేస్తూ ఉన్నాము. మరి అయితే అజ్ఞానం పోతే ఆ రెండు ఒకటైపోతాయా? అయిపోతాయి. ఇప్పుడు నీ యొక్క అజ్ఞానాన్ని కనుక నువ్వు వదిలించుకోగలిగినట్లయితే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటైపోతాయి. అంటే అప్పుడు ఏం కావాలి నీకు? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అనే విషయాన్ని నువ్వు మనస వాచ కర్మణ తెలుసుకోవాలి. అంతే తప్పించి పుస్తకాల్లో చెప్పిందో అవి చదివి లేకపోతే ఎవరన్నా చెప్పింది విని నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అంటే దానివల్ల ఉపయోగం అనేది ఏమాత్రం కూడా ఉండదు. మరి ఏం చేయాలి? నువ్వు మనస వాచ కర్మణను భావన చేయాలి. చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే. ఈ జగత్తులో ఉన్నటువంటిది ఒక్కటే, బ్రహ్మ సత్యం జగన్మిథ్య. అదే విషయాన్ని నువ్వు గ్రహించాలి. బ్రహ్మం ఒకటే, సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది. ఈ చరాచర జగత్తంతా కూడా మిథ్య. మిథ్య అంటే లేదు అనే కాదు, పోనీ మాయా అనే కాదు. మిథ్య అంటే భ్రాంతి, లేనటువంటి దాన్ని ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావు. అలా అనుకోవటాన్నే మిథ్య అని అంటాం మనం. ఇప్పుడు మానవుడికి 3 రకాలైన అవస్థలు చెప్తూ ఉన్నాం, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అని. ఇప్పుడు మానవుడు నిద్రపోతూ ఉన్నాడు, నిద్రలో ఏదో కళ వచ్చింది. ఆ కళలో తను మహారాజు అయిపోయాడు, రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు, యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధాలు గెలిచాడు, చక్రవర్తి అయిపోయాడు. ఇంతలో గబికని మెళుకు వచ్చింది. మరి ఇప్పటి వరకు తాను అనుభవించినటువంటి స్థితి అనేది ఉన్నది, ఇదంతా కూడా స్వప్నము, స్వప్నావస్థ. ఎప్పుడైతే నీకు మెళుకు వచ్చిందో అప్పుడు ఏం చెప్తున్నావు? అంతా కలండి, కళలో మనకి జరిగినటువంటిది భ్రాంతి, అలా జరిగింది అని మనం అనుకుంటామంటే కళ్ళలో కనిపించింది ఎక్కడ కూడా ఇల్లో కనిపించదు, ఇలాలో కనిపించదు అంటే నిజంగా జరగదు అని మనం ఒక మాట చెప్పేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే స్వప్నము అనేది ఎంత అసత్యమో జాగ్రత్తావస్థ కూడా అంతే అసత్యం. నిద్రపోతూ ఉన్నటువంటి వాడికి, నిద్రలో ఉన్నటువంటి వాడికి ఆ స్వప్నం అనేది నిజం. వాడు స్వప్నాన్ని అనుభవిస్తున్నాడు. వాడు యుద్ధానికి వెళ్ళాడు, భయంకరమైన యుద్ధం చేశాడు, శత్రువులను ఓడించాడు, రాజు కాస్త చక్రవర్తి అయిపోయాడు, అందరూ జేజేలు పలుకుతూ ఉన్నారు, మళ్ళీ విజయోత్సవం చేసుకుంటూ ఉన్నాడు, సభ ఇచ్చాడు, బ్రహ్మాండమైనటువంటి ఆనందంలో ఉన్నాడు. ఇదంతా కూడా అబద్ధమా? కాదు. ఎప్పుడు కాదు? నువ్వు కలలు కంటూ ఉన్నంత వరకు అది అబద్ధం కాదు, అది నిజం. నీకు ఎప్పుడైతే ఆ కళ నుంచి మెళుకు వచ్చిందో అప్పుడు అదంతా కూడా అబద్ధం. కళ్ళ వచ్చింది ఏది నిజం కాదు, ఎందుకనంటే కంటికి కనిపించదు. అలాగే జాగ్రత్తావస్థ కూడా, ఇది కూడా నిజం కాదు, ఇది భ్రాంతి అని అంటారు భగవత్పాదుల వారు. జాగ్రత్తావస్థ కూడా మనం మేల్కొని ఉన్నాం. ఇప్పుడు మనం మిగిలిన విషయాలన్నీ చూస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా చూస్తున్నాను అనుకుంటున్నావయ్యా, ఏమీ లేదు, ఇదంతా భ్రాంతి అంటారు. భ్రాంతి ఏమిటండి? నేను చదువుకున్నాను, ఉద్యోగం చేశాను, నేను ఇల్లు కట్టుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, భార్య పిల్లలు సంసారం ఇదంతా ఉన్నారు, ఏది భ్రాంతి? ఇదంతా నిజమే కదా? కాదు. ఎందుకని? సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది ఇందులో ఒక్కటి కూడా లేదు. నువ్వు ఉద్యోగం చేశాను అన్నావు, నువ్వు ఉద్యోగం శాశ్వతంగా ఉద్యోగం చేసావా? ఓ 10 ఏళ్ళో 25 ఏళ్ళో 50 ఏళ్ళో ఉద్యోగం చేసావు, తర్వాత రెండు పనికిరావు అన్నారు, ఇంటికి పంపించేశారు, అయిపోయింది. నువ్వెంతకాలం బతికావు? ఓ 100 సంవత్సరాలు ఉన్నావు, ఆ తర్వాత నువ్వు కాస్త మరణించావు. కారే రాజులు రాజ్యములు కలగవే వారేరి గర్వోన్నతిం చెందరే. వాళ్ళు ఎక్కడున్నారు? నీకన్నా ముందు కొన్ని వేల కోట్ల మంది ఈ భూమండలం మీద వాళ్ళు తిరగాడారు. వాళ్ళంతా ఏరి. నీ తండ్రి లేడు, నీ తాత లేడు, నీ ముత్తాత లేడు, నీ వంశంలో బోళ్ళు మంది ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళెవరిని మనం చూడలేదు. మరి వాళ్ళంతా వెళ్ళిపోయారు కదా, రేపు పొద్దున్న నువ్వు వెళ్ళిపోతావు కదా. మరి ఏది శాశ్వతం?
ఇవి ఏవి కూడా శాశ్వతమైనటువంటివి కావు. అందుకే ఈ చరాచర జగత్తంతా కూడా మిథ్య అంటే భ్రాంతి. ఉన్నది అని నువ్వు భావన చేస్తున్నావు అంతవరకే, నిజంగా లేదు. ఇదంతా కూడా నీ యొక్క భావన. ఈ భావన అనేది ఎలాగండి, ఎలా భావన చేస్తున్నామో నాకు మింగుడు పట్టలేదు, మీరు చెప్పేవి నాకు అర్థం కావటం లేదు. దానికే కొన్ని ఉదాహరణలు చెప్పాను. రజ్జు సర్ప భ్రాంతి. మసక చీకట్లో తాడును చూసి పాము అనుకున్నావు, ఆ తాడు నిలువెత్తులు లేచింది, నీ దృష్టిలో అది పాము కరవడానికి వస్తుంది, బుసలు కొడుతోంది. అది భయంకరమైన విషసర్పము. దాన్ని చూడంగానే నీకు బట్టలు తడిసిపోతూ ఉన్నాయి, నర్వస్ అయిపోయినావు, నీ నోట్లోంచి మాట కూడా రావటం లేదు. అటువంటి సమయంలో నీతో పాటుగానే ఆ బాట గుండా వెళుతూ ఉన్న ఒక బాటసారి, వాడి దగ్గర ఒక దీపం ఉంది. ఆ దీపం పట్టుకొచ్చి దీపం వెలుగులో చూశాడు. అది ఏది కూడా పాము కాదు, తాడు. ఎవరో నీ ముందు వెళ్ళినటువంటి ఒక బాటసారి ఆటకాయితనంగా ఆ బాట మీద అడ్డంగా ఒక తాడు పడేచ్చాడు. అది చూసి నువ్వు కాస్త పాము అనుకున్నావు, మసక చీకట్లో దాన్ని పాము అనుకున్నావు. ఈ విషయం నీకు ఎప్పుడు తెలిసింది? దీపపు కాంతల్లో దాన్ని చూసినప్పుడు అయి తాడు, అంతేగాని పాము కాదు అనే విషయం తెలిసింది. మరి ఇప్పటిదాకా కనిపించినటువంటి ఈ పాము అనేది ఏమైపోయింది? ఇది ఇక్కడ అసలైన ప్రశ్న. పారిపోయిందా? మాయమైపోయిందా? మరి చచ్చిపోయిందా? ఏం కాలేదు. ఏమైపోయింది అంటే అజ్ఞానం చేత సృష్టించబడినటువంటి ఆవిర్భవించినటువంటి వస్తువు జ్ఞానజ్యోతులు వెలగగానే అది తన యొక్క స్వస్థానంలో దాంట్లో లీనమైపోతుంది, అజ్ఞానంలో కలిసిపోతుంది, ఇంకా ఉండదు. అంటే ఈ తాడే నీకు పావల్లే కనిపించింది, తాడే కనిపించింది పావల్లే. దీపపు వెలుగుల్లో అదే జ్ఞానం, దాన్ని పరీక్షగా చూసావు, ఇప్పుడే తాడు అంతేగాని పాము కాదు అని తెలిసింది. మరి ఇందాక దాకా కనిపించినటువంటి ఈ పాము ఏమైపోయింది? ఆ తాడులో లీనమైపోయింది. తాడే అక్కడ ఉంది, ఆ తాడే మళ్ళీ కనిపిస్తోంది. అంటే నువ్వు దీపం తేకముందు ఉన్నది తాడే, దీపం తెచ్చిన తర్వాత ఉన్నది తాడే, అంతకుముందు ఉన్నటువంటిది తాడే. దాన్ని నువ్వు పాము సర్పము అని భ్రమిస్తూ ఉన్నావు. అదే భ్రాంతి అంటే. ఈ చరాచర జగత్తంతా అలాంటిదేను అంటాడు. ఎందుకని అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, నేను చదువుకున్నాను, ఉద్యోగం చేశాను, ఇల్లు కట్టుకున్నాను, వాకిలు కట్టుకున్నాను, భార్య పిల్లలు, సంసారం, ఇదంతా కూడా ఇందాక కనిపించినటువంటి సర్పం లాంటివే, పాము లాంటివే. అజ్ఞానంతో ఇవన్నీ ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకని అంటే జ్ఞానజ్యోతులు వెలిగేదాకానే ఈ అజ్ఞానము అనేది ఉంటుంది. జ్ఞానజ్యోతులు ఎప్పుడైతే వెలిగాయో అప్పుడు ఇవన్నీ కూడా నశించిపోతాయి. మిగిలేది ఏమిటి అంటే బ్రహ్మ ఒక్కటే సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది. ఈ చరాచర జగత్తంతా కూడా మిథ్య అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతోంది.